Hi guys, thank you for clicking my video. ఈవేళ మన దగ్గర ఉన్న కార్ థార్ రాక్స్. ఆల్రెడీ మన ఛానల్లో థార్ రాక్స్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది చేసాము. బట్ ఇదేంటంటే మనం డీటెయిల్డ్ రివ్యూ అండ్ మనకి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అవన్నీ నేను మీకు చూపిస్తాను రండి. అండ్ ఇది కార్ చూసుకుంటే చూడండి గైస్, అండ్ రోడ్ ప్రెజెన్స్ అనేది ఎంత బాగుందంటే, ఈ కార్ ఎంత పెద్దగా ఉందంటే దాని పక్కన నేనైతే కనిపించట్లా, అంత పెద్దగా ఉందన్నమాట. ప్రెజెన్స్ కానీ ఆ బల్క్ లుక్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఏంటంటే కంప్లీట్ ఇది రివైజ్ చేయడం వల్ల దీని లుక్ అనేది వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ డ్రైవింగ్ కానీ అది కూడా చాలా చేంజ్ అయింది. అదంతా నేను మీకు చూపిస్తాను రండి. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనం న్యూట్రల్ నుంచి డ్రైవ్ షిఫ్ట్ చేయగానే మనకి పుల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది డీజిల్ బండా లేకపోతే పెట్రోల్ బండా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను డ్రైవ్ చేసే కార్ డీజిల్ వెహికల్. నాయిస్ ఇన్సులేషన్ అనేది అంత బాగా చేశారో లేకపోతే నిజంగా ఇంజన్ అంత బాగా ట్యూన్ చేశారో తెలియదు, కానీ మనకి లోపలికైతే అసలు ఇంజన్ నాయిస్ రావట్లేదు, అంత బాగుంది. నేను డ్రైవ్ చేసే కార్ వచ్చేటప్పటికి డీజిల్ ఆటోమేటిక్ 4-wheel డ్రైవ్ టాప్ ఎండ్. అండ్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 2.2 లీటర్ డీజిల్ ఎంహాక్ ఇంజన్ తో వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. అండ్ థార్ లో కూడా సేమ్ ఇదే ఇంజన్ యూజ్ చేశారు. టార్క్ అండ్ పికప్ అనేది ఇంకా పెంచారు గైస్. అండ్ టార్క్ చూసుకుంటే మనకి దీంట్లో 370 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ఉంది. పవర్ వచ్చేటప్పటికి 172 bhp పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకి ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి మనకి స్మూత్ అండ్ రిఫైన్డ్ గా ఉంది. అండ్ దీంట్లో మనకి పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది, అది ఎంస్టాలిన్ ఇంజన్ తో వస్తుంది. అండ్ అది 2 లీటర్ టర్బో ఇంజన్ తో వస్తుంది. దాని టార్క్ వచ్చేటప్పటికి 330 న్యూటన్ మీటర్స్ ఉంటుంది. పవర్ వచ్చేటప్పటికి 160 bhp ఉంటుంది. అండ్ డీజిల్తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ అనేది ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ డ్రైవింగ్ అప్పుడు కూడా కొంచెం డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి ఇది 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. అండ్ డీజిల్ వేరియంటే మనకి ARAI వాళ్ళు 15.2 kmpl అనేది ఇచ్చారు. అండ్ సిటీలో మనకి అరౌండ్ నాకు తెలిసినంత వరకు రఫ్గా వాడితే మటుకు ఖచ్చితంగా ఇది సింగిల్ డిజిట్సే వస్తుంది. బట్ హైవేలో మీరు ఏదైతే కొంచెం స్మూత్గా డ్రైవ్ చేస్తే 12 to 13 అనేది ఈజీగా వస్తుంది. అండ్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు 2-wheel హైలో డ్రైవ్ చేస్తేనే మనకి మైలేజ్ అనేది వస్తుంది. మనం దీని డైమెన్షన్స్ ఖచ్చితంగా చెప్పుకోవాలి గైస్, ఎందుకంటే నాకు ఈ వెహికల్ అనేది చాలా లెంత్గా అనిపిస్తుంది. ఇంత లెంతీ వెహికల్ అండ్ ఇంత రోడ్ ప్రెజెన్స్ ఉండే వెహికల్ మన డైమెన్షన్స్ తెలుసుకోవడం అనేది కంపల్సరీ. సో దీని లెంత్ వచ్చేటప్పటికి 4428 mm అనేది ఉంటుంది. విడ్త్ వచ్చేటప్పటికి 1870 mm విడ్త్ అనేది ఉంటుంది. అండ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది గైస్, 1923 mm ఆఫ్ హైట్ అనేది ఉంది. అండ్ దీని వీల్ బేసే 2850 mm ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంది. అండ్ దీని సస్పెన్షన్ కూడా మనకి మల్టీలింక్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. దీని సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత స్మూత్ ఉందంటే సిటీలో రంబ్లర్స్ కానీ లేకపోతే స్మాల్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కేటప్పుడు అసలు మనకి తెలియని కూడా తెలియట్లేదు. అండ్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు అయితే సూపర్ ఉంటుంది. మనం ఏంటంటే దీని సస్పెన్షన్ చెక్ చేయాలంటే మనం ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడే మనం దీని సస్పెన్షన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే సిటీలో మనకి ఈ స్పీడ్ బ్రేకర్స్ ఈ పాట్ హోల్స్ దగ్గర అయితే అసలు మనం స్లో చేయాల్సిన అవసరమే లేదు, అంత ఈజీగా వెళ్తుంది అనమాట. అండ్ దీని సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా స్టిఫ్గా ఉందన్నమాట. మనకి ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో అలాంటి దగ్గర మనం స్లో చేయాలి అలా అయితే మనకేమనిపించదు. మనకి బ్రేక్స్ చూసుకున్నా ఫ్రంట్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మిడ్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి రేర్ డ్రమ్ బ్రేక్సే ఇస్తున్నారు. టాప్ ఎండ్లో ఒకటే రేర్ డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలా వీల్స్ కూడా మనకి 19 inches అలా వీల్స్ వస్తుంది. అండ్ దట్టు మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనేది వస్తున్నాయి. అండ్ దానివల్ల ఏంటంటే మనం ఆఫ్ రోడింగ్ అది తీసుకెళ్ళినప్పుడు కూడా పంచర్ అది అవుతూ ఉంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు మనం ఈజీగా దాన్ని రిపేర్ చేయొచ్చు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, 360-degree కెమెరాస్. అండ్ మనకి మెయిన్ థింగ్ ఇందులో టాప్ ఎండ్లో వచ్చేటప్పటికి అడాస్ ఫంక్షన్స్ వస్తున్నాయి. అడాస్ ఫంక్షన్లో అయితే లెవెల్ 2 అడాస్తో వస్తుంది. ఆ లెవెల్ 2 అడాస్లో మనకి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, మనకి ఆటోమేటిక్ బ్రేక్ అసిస్ట్, మనకి ట్రాఫిక్ సైన్ వార్నింగ్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి లేన్ కీప్ అసిస్ట్ కానీ లేకపోతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో మనకి ఏదన్నా లైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హై బీమ్ నుంచి లో బీమ్ వేసుకుంటుంది అనమాట. అండ్ ఇలాంటి మంచి ఫీచర్స్ అన్నీ దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ గాయస్ నేను చెప్తున్నాను, దీంట్లో మనకైతే
కంప్లీట్ ఇది ఒక రగ్గడ్ కార్ నుంచి ఒక సిటీ పర్పస్ కార్ లాగా ట్యూన్ చేశారు దీన్ని ఇంటీరియర్ వరకు. మనకి ఫిట్ అండ్ ఫినిష్ ఔటర్ లుక్ మటుకు మనకి రగ్గడ్గానే అనిపిస్తున్నా, బట్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే మటుకు నార్మల్ ప్రాక్టికల్లో డే టు డే లైఫ్ కార్లో ఏదైతే కావాలో అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్స్ కోసం చూసుకుంటే మనకి బిగ్ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఎవ్రీథింగ్ మనకి ఇందులోనే ఇన్బిల్డ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో 360 డిగ్రీ కెమెరాస్ ఇస్తున్నారు. అండ్ మనకి ఆటో డైమింగ్ IRVM ఇస్తున్నారు. మనకి ఇది XUV700లో AX7Lలో కూడా రాదు, బట్ దీంట్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ వస్తున్నాయి. అండ్ దీంట్లో నేను చెప్పినట్టు లెవెల్ 2 ADAS కూడా ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే 4 వీల్ డ్రైవ్తో వస్తుంది. ఈ 4 వీల్ డ్రైవ్లో కూడా రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ వస్తుంది. అండ్ ఇది మనకి ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇదివరకు పాత మోడల్ తార్లో మనకి ORVMs అనేవి జస్ట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఉండేవి, బట్ ఇందులో మటుకు ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో బిగ్ పానరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నారు. ఆ సన్ రూఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది ఇలా చెప్పడం అయితే ఈ SUVలోనే బిగ్గెస్ట్ సన్ రూఫ్ అని చెప్తున్నారు. అండ్ మనకి రేర్ సీట్స్ కూడా ఒక 60% మనకి వెనక్కి రిక్లైన్ అవుతుంది. సో లాంగ్ డ్రైవ్స్ అది అప్పుడు కూడా మనం ఈజీగా చేయొచ్చు. మనకి 3 డోర్ వర్షన్కి 5 డోర్ వర్షన్కి బిగ్ చేంజ్ ఏంటంటే రేర్ సీట్ కంపాక్టబిలిటీ. మనకి ఇన్ అండ్ అవుట్ అనేది ఎంత ఫ్రీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంది. అండ్ రేర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేశారు. అండ్ చాలా ఈజీగా కూడా ఉంది. దీనికి సేఫ్టీ విషయంలో మనకి ఎవ్రీథింగ్ మనకి ప్రొవైడ్ చేశారు గైస్. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా బాగా అనిపించేది ఏంటంటే ఫస్ట్ దీని డ్రైవింగ్ గైస్ మనకి ఎంత బాగుందంటే ఇదివరకు ఓల్డ్ తార్లో మనకి బాడీ రోల్ అనేది లేకపోతే ఆ బాడీ స్టెబిలిటీ అనేది మనం లెఫ్ట్ తిప్పితే రైట్ పోతూ ఉంటుంది, అంత హెవీగా ఉంటుంది. బట్ దీంట్లో బాడీ రోల్ అనేది చాలా కంట్రోల్ చేశారు. ఎందుకంటే మనకి ఇది లాటరాన్ ఫ్రేమ్ చాసిస్ మీద బిల్ట్ అయినప్పుడు ఇలాంటి కార్స్లో మనకి బాడీ రోల్ అనేది చాలా ఉంటుంది, బట్ దీంట్లో చాలా తగ్గించారని చెప్పొచ్చు. బట్ మనకి ఇందులో బాడీ రోల్ లేదా అంటే ఉంది, బట్ చాలా మటుకు తగ్గించారు. అండ్ బాడీ స్టెబిలిటీ అయితే మటుకు చాలా బాగుంటుంది గైస్. మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది స్టీరింగ్ వీల్ అయితే చిన్నపిల్లడు అప్పుడే పుట్టినాడు కూడా చెప్పొచ్చు, అంత ఫ్రీగా ఉంటుంది. జోక్స్ అపార్ట్ నిజంగా చాలా స్మూత్గా ఉంటుంది. మనకి సిటీలో మనం ఒక పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్న అనే ఫీలింగ్ ఉండదు, అంత స్మూత్గా ఉంటుంది అనమాట. ఒక చేత్తో మనం ఈ కార్ అనేది ఈజీగా టర్న్ చేయొచ్చు. దీంట్లో చూసుకుంటే మనకి 0 to 100 అనేది 11 seconds టచ్ అవుతుంది గైస్. మనకి ఓల్డ్ తార్ వచ్చేటప్పటికి 14 seconds పట్టేది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 155 kilometers అనేది వస్తుంది. సేమ్ ఇదే ఇంజిన్ XUV700లో, బట్ దాంట్లో అయితే మనకి 200+ వెళ్తుంది. బట్ దీంట్లో అయితే మనకి 155కి కట్ డౌన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే ఇది నాట్ ఫర్ హై స్పీడ్స్ గైస్. మనకి ఇది హైవేలో కూడా నచ్చకపోవచ్చు నాకు తెలిసినంత వరకు, బట్ ఏంటంటే ఇది హైవేలోకి తీసుకెళ్ళచ్చు ఈ మోడల్, ఈ థార్ రాక్స్ అయితే. బట్ ఏంటంటే ఇది బేసిక్గా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ సిటీ పర్పస్ కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి హైవేలో ఓకే ఒక 100-120 వరకు ఓకే, కానీ ఇంకా దానిపైకి వెళ్తే మనకి బాడీ రోల్ అనేది ఊపేస్తూ ఉంటుంది. సో హై స్పీడ్స్కి అయితే ఈ వెహికల్ అయితే కాదు. అండ్ బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి బ్రేకింగ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే దీనికి 4 వీల్ డిస్క్ ఇవ్వడం వల్ల ఇది బ్రేకింగ్ అనేది చాలా స్మూత్గా పడుతుంది. అండ్ దీంట్లో బ్రేకింగ్ విషయంలో కూడా ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా పొరపాటున మనం బ్రేక్ వేయలేదు అంటే మటుకు ఆటోమేటిక్గా బ్రేక్ అదే వేసుకుంటుంది గైస్. బట్ ఇది హై స్పీడ్స్లో అయితే అసలు వర్క్ అవ్వదు. ఇందులోనే కాదు, ఎంత టాప్ అండ్ కార్లో అన్నా సరే మనకి స్లో స్పీడ్స్లోనే వర్క్ అవుద్ది. ఒక 60-80 బిలో 100 వరకే. బట్ మనం అంత హై స్పీడ్స్లో మనం హై స్పీడ్స్లో వదిలేస్తా నాకు బ్రేకింగ్ వేసుకుంటుందంటే అది అవ్వదు గైస్. అండ్ మనకి ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది, నేను చెప్పాను కదా. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి నేను డ్రైవ్ చేసే కార్ డీజిల్ టాప్ అండ్ మనకి 4 వీల్ డ్రైవ్ విషయం చెప్పాను కదా. అండ్ మనకి ఆన్ రోడ్ హైదరాబాద్ వచ్చేటప్పటికి 28 lakhs పడుతుంది గైస్. ఫైనల్గా ఈ కార్ తీసుకోవాలా లేదా అంటే ఇన్ మై ఒపీనియన్ ఈ కార్ అయితే ఫ్యామిలీ పర్పస్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఓల్డ్ తార్ అనేది మనకి ఫ్యామిలీ పర్పస్ అంత సెట్ అవ్వదు, బట్ థార్ రాక్స్ అంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెహికల్. అండ్ డే టు డే సిటీ లైఫ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కార్ ఏంటంటే ఎవరైతే ఆ రగ్గడ్ ఫీల్ ఇష్టపడతారో విత్ ప్రాక్టికాలిటీ అన్ని డైలీ యూస్గా ఉండి బాగా ఆ రగ్గడ్ ఫీల్ అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ కార్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. మనకి ఏదైతే ప్రెజెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయో 2-3 yearsలో వచ్చే ఫ్యూచర్స్ కూడా మనకి దీంట్లో అనేది కంప్లీట్ ఇంటిగ్రేట్ చేసి ఉన్నారు. నాకైతే ఈ కార్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరికైతే ఈ కార్ నచ్చిందో ఒక్కసారి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకసారి బుకింగ్ చేసే ముందు మీరు కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.